ఈ మూవీని మనకి 6 పర్వాలుగా అయితే చూపిస్తున్నారు. అందులో మొదటి పర్వం వచ్చేసి రక్తదాహం. మూవీ ఫస్ట్ సీన్లోనే మన హీరోయిన్ అయిన రేఖనైతే చూపిస్తారు. రేఖ బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టడానికి డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. అయితే అక్కడ లోపల ఒక అమ్మాయి జుట్టు విరబోసుకొని కూర్చొని అయితే ఉంటుంది. సడన్గా చూసిన రేఖ అయితే చాలా షాక్లోకి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే తన నాన్నమ్మ కూడా అక్కడికి వస్తుంది. బట్ తనకి ఏమీ కనిపించదన్నమాట. తను ఓన్లీ మన రేఖకు మాత్రమే కనిపిస్తుంది. సరేలే ఇదంతా భ్రమ అనుకొని తను కాలేజ్కి అయితే మళ్ళీ వెళ్ళిపోతుంది. తన ఇంట్లో రేఖ, తన నాన్న, ఇంకా తన నానమ్మ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉంటారు. రేఖ తల్లి అయితే చిన్నప్పుడే చనిపోవడం జరుగుతుంది. తిను పుట్టడంతోనే తన తల్లి చనిపోవడం వల్ల రేఖ వాళ్ళ నాన్నకైతే తిను ఇష్టం ఉండదు. కట్ చేస్తే రేఖ తన కాలేజ్కి అయితే తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుంది. అయితే అప్పుడే మనకి తేజ అయితే చూపిస్తారు. తేజ ఇంకా రేఖ చిన్నప్పుడు ఉండే బెస్ట్ ఫ్రెండ్స్గా అయితే ఉంటారు. ఇప్పుడు ఇద్దరి మధ్య లవ్ కూడా నడుస్తూ ఉంటుంది. అయితే రేఖ వెళ్తూ ఉంటే దారిలో ఒక దెయ్యం చెట్టుకు ఉరేసుకుంటూ కనిపిస్తుంటుంది. ఆ దెయ్యాన్ని చూసిన రేఖ షాక్లో అలా నించునిపోతుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రం చెట్టు మీద ఏమీ కనిపించదు. ఈ విధంగా రేఖకి చనిపోయిన ఆత్మలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ రోజు రాత్రి రేఖ పడుకుందామని చెప్పి లైట్ అయితే ఆపుతుంది. వెంటనే ఒక ఆత్మ అయితే తన వెనక్కి ప్రత్యక్షమవుతుంది. ఇది చూసిన రేఖ వెంటనే లైట్ ఆన్ చేస్తుంది. బట్ అక్కడ ఏమీ ఉండదన్నమాట. సరేలే అని పడుకున్న వెంటనే తన కాల్ దగ్గరికి ఇంకో ఆత్మ వస్తుంది. ఈ విధంగా ఆత్మలన్నీ వచ్చి తనని భయపెడుతూ ఉంటాయి. కాసేపు తర్వాత రేఖ అయితే నిద్రపోతుంది. అయితే అప్పుడు 2-3 దెయ్యాల చెయ్యలు వచ్చి రేఖని నిద్ర లేపుతాయి. రేఖ అలా నడుచుకుంటూ బయటికి కూడా వెళ్ళిపోతుంది. తను బయటకు వెళ్ళడం వాళ్ళ నానమ్మ ఇంకా వాళ్ళ నాన్న అయితే చూస్తారు. వాళ్ళ నాన్నకి రేఖ అంటే ఇష్టం ఉండకపోవడంతో తనను తిట్టుతూ మళ్ళీ పడుకుని పోతాడు. ఇంకా వాళ్ళ నానమ్మ ఆ టైంలో బయటకు వెళ్ళడానికి భయపడిపోయి మళ్ళీ అక్కడే పడుకుని పోతుంది. తర్వాత రేఖ నడుచుకుంటూ వాళ్ళ ఊరి పొలిమేర వరకు వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ బాబా ఆశీస్సులు తీసుకుందాం అని చెప్పేసి తన దగ్గరకు అయితే వెళ్తుంది. ప్రతి శుక్రవారం తనకి దెయ్యాలంటే భయం ఉండడంతో తన దగ్గరికి వెళ్ళి కొంచెం ధైర్యం తెచ్చుకుంటుంది అనమాట. కానీ అదే రోజు రేఖ పడుకుంటూ ఉండగా తనకి కొన్ని మాటలు అయితే వినబడతాయి. రేఖ నాకు రక్తం కావాలి లేకపోతే నిన్ను వదిలిపెట్టను అని మాటలైతే వినబడతాయి. వెంటనే సడన్గా ఏదో దెయ్యం పట్టిందనలాగా లెగిసి తన కాలుకి ఒక బ్లేడ్తో కోసి ఆ బ్లేడ్ కొయ్యడం వల్ల వచ్చే రక్తాన్ని ఒక గ్లాస్లో పట్టి అక్కడ పెట్టి మళ్ళీ నిద్రపోతుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే అక్కడ తనకి ఏమీ గుర్తుండదు. కానీ రక్తాన్ని దాగిసి పడేసే గ్లాస్ మాత్రం ఆ కిటికీ దగ్గరే ఉంటుంది. అది ఏమిటో అయి ఉంటుందిలే అని చెప్పేసి తను కూడా అంతగా పట్టించుకోదు. నెక్స్ట్ డే మార్నింగ్ బాబా దగ్గరికి వెళ్ళి తిను జరిగింది చెప్తుంది. అప్పుడు తను ఏ పీడలు పట్టవులే అని చెప్పేసి ఒక తాయెత్తు అయితే ఇస్తాడు తినికి. ఇంకా ఆ తాయెత్తు తీసుకొని ఎంతో ధైర్యంగా అయితే మన హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఒకరోజు తేజ వాళ్ళ శంకరం బాబాయ్తో మాట్లాడుతూ ఉండగా శంకరం మామ ఇలా చెప్తాడనమాట. వాళ్ళ పూలేజులో కొన్ని జంతువుల వస్తువులు అయితే అమ్ముతూ ఉంటారు. వాటి కోసం జనం అయితే ఎగబడుతూ ఉంటారని, అవేటంటే సింహం యొక్క మూత్రం, అడవి పంది వెంట్రుకలు, వాటిని జనం ఎగ్గబడి కొంటారని అయితే చెప్తాడు. అయితే తేజ అవెందుకు అవేట్ చేసుకుంటారు బాబాయ్ అని అడగ్గా వాటితో శుద్ర పూజలు చేస్తారని మామయ్య అయితే చెప్తాడు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అడగ్గా తెలిసి తెలియని వయసులో శుద్ర పూజలు అయితే నేర్చుకున్నాను. చిన్నప్పటి నుండి నేను అనాథ అవడంతో ఒక అమ్మాయి తనను చేరదీసి ప్రతిరోజు అన్నం పెట్టేదని, అయితే దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి నాకు దక్కాలనే కోరికతో నేను తన మీదే శుద్ర పూజలు చేశానని చెప్తాడనమాట. అయితే ఆ అమ్మాయి తన దగ్గర ఎటువంటి శుద్ర పూజలు చెయ్యొద్దని మాట తీసుకుంటుందని చెప్తాడు. ఇదంతా విన్న తేజ అయితే చాలా షాక్ అవుతాడు. ఇంకా కట్ చేస్తే 2వ పర్వం పాతాల కుట్టి అనేది స్టార్ట్ అవుతుంది. రేఖ వాళ్ళ ఫ్రెండ్స్తో శైలజ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే శైలజ వస్తుండగా తన వెనకాలనే ఇంకో ఆత్మ రావడం అయితే తిను చూస్తుంది. అయితే రేఖ భయపడి ఈ విషయం బాబాకి చెప్పగా బాబా కొన్ని విషయాలు చెప్పి రేఖను శైలజ ఇంటికి అయితే వెళ్ళమంటాడు. రేఖ శైలజ ఇంటికి వెళ్ళి శైలజకి ఊపిరి వదలమని చెప్తుంది. అయితే ఉమ్మిన తర్వాత తన దగ్గర ఉన్న మంత్రించిన నిమ్మకాయని శైలజ దగ్గరికి తీసుకువెళ్ళగానే శైలజలో ఉన్న ఆత్మ అయితే బయటకు వస్తుంది. దీంతో తనకి ఆత్మ పట్టిందని కన్ఫర్మ్ అయితే అయిపోతుంది అనమాట రేఖకి. ఇంకా తన ఉమ్మిన విభూది ఓపెన్ చేసి చూడగా తన ఉమ్మిన చోట విభూది అంతా ఎర్రగా అయితే మారిపోతుంది. దీంతో బాబాతో మాట్లాడి నెక్స్ట్ డే తేజని అయితే కలుస్తుంది. రేఖ ఇంకా తేజ వీళ్ళిద్దరూ శైలజ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మకి వాళ్ళ నాన్నకి జరిగింది చెప్పడం అయితే స్టార్ట్ చేస్తారు. శైలజ మీద ఎవరో శుద్ధ పూజ ప్రయత్నించారని, తన మీద అనుమానంతో నేను బాబాని అడగ్గా
బాబా ఇదంతా చెప్పారని, శైలజపై పాతాల కుట్టి అనే శుద్రపూజ ప్రయోగించబడిందని, దీనివల్ల రాబోయే 12 రోజుల్లో తన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుందని, 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు తను రోజు శ్మశానంకు వెళ్తుందని, అలా వెళ్ళినప్పుడు తన పైన పాతాల కుట్టి ప్రయోగం జరిగిందని మనం నిర్ధారించుకోవచ్చని తేజ వాళ్ళ అమ్మకి అన్నకైతే చెప్తాడు. వాళ్ళమ్మ ఇదంతా విని ఏడుస్తూ ఉండగా శైలజ అన్న మాత్రం ఇదేమీ నమ్మడు. అయితే తనని గమనిస్తూ ఉండమని రేఖ ఇంకా తేజ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కట్ చేస్తే 11వ రోజు రేఖ శైలజ దగ్గరికి వెళ్ళి చూడగా వాళ్ళు అనుకున్న విధంగానే తనకి ఆరోగ్యం క్షీణించి ఉంటుంది. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తనకి తగ్గడం లేదని శైలజ వాళ్ళ అమ్మ అయితే రేఖకి చెప్తుంది. రేఖ అక్కడి నుండి వెళ్తూ ఉండగా వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి రేపు 12వ రోజు నన్ను జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే 12వ రోజు శైలజ నిద్ర నుండి లేచి అక్కడి నుండి ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అది గమనించిన శైలజ వాళ్ళ అన్న ఇంకా తమ్ముడు తన వెనక్కి వెళ్తారు. శైలజ అలా నడుచుకుంటూ శ్మశానంలోకి అయితే వెళ్తుంది. అప్పుడే అక్కడికి తేజ వచ్చి వాళ్ళిద్దరిని అయితే ఆపుతాడు. ఇందుకన్నా ముందుకి వెళ్ళొద్దని, శైలజకి రుద్ర పూజలు చేసిన మాంత్రికుడికి ఈ విషయం తెలిసిపోతుందని, మనం ఆ మాంత్రికుడు వచ్చే వరకు వేచి ఉందామని చెప్తాడు తేజ. దానికి శైలజ అన్న ఒప్పుకొని దూరం నుండే చూస్తూ ఉంటారు. అలా రోజు వాళ్ళు ముగ్గురు శైలజని గమనిస్తూ ఉంటారు. 16వ రోజు మాత్రం వీళ్ళు ముగ్గురు శైలజని కలవడానికి శ్మశానంలో వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పటిలాగే శైలజ శ్మశానంకి రాగానే అక్కడున్న మాంత్రికుడిని శైలజ వాళ్ళ అన్న కత్తితో చంపడానికి ట్రై చేస్తాడు. కానీ మాంత్రికుడు వెనక్కి తిరిగి చూడకుండానే శైలజ వాళ్ళ అన్న చెయ్యి అయితే పట్టుకుంటాడు. సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా తేజ వచ్చి మాంత్రికుడి తలనైతే నరికేస్తాడు. అంతటితో ఆ మాంత్రికుడు అయితే చనిపోతాడు. విషయం ఏంటంటే ఊరి తిరణాల్లో శైలజని ఆ మాంత్రికుడు అయితే ఆట పట్టిస్తాడు. దాంతో కోపం వేసిన శైలజ మాంత్రికుడి మొహం మీద అయితే ఉమ్ముతుంది. దాంతో కోపంతో మాంత్రికుడు ఈ ప్రయోగాన్ని అయితే తన మీద ప్రయోగిస్తాడు. ఇప్పుడు 3వ పర్వం శత్రు ఆగమనం అని చూపిస్తారు. భిక్షం కోసం వచ్చిన ఒక స్వామీజీ రేఖ వాళ్ళ ఇంటి ముందుకి రాగానే అప్పుడు అతనికి ఆ ఇంట్లో ఏదో శుద్రశక్తి తిరుగుతుందని అయితే తెలుస్తుంది. అప్పుడు వెంటనే రేఖ వాళ్ళ నాన్నమ్మకు ఈ విధంగా అయితే హెచ్చరిస్తాడు. ఈ ఇంట్లో రక్తం తాగే శుద్రశక్తి అయితే తిరుగుతుంది. ఇది నీ మనవరాలి యొక్క మృత్యువుగా మారుతుందని, దక్షిణాది నుంచి మృత్యు వస్తుందని, ఇంకా ఆ అమ్మవారు నీ బిడ్డని కాపాడాలని ఇలా చెప్పి అక్కడి నుండి ఆ మాంత్రికుడు అయితే వెళ్ళిపోతాడు. మాంత్రికుడు చెప్పినట్టే దక్షిణ దిశ నుండి 18 ఏళ్ల క్రితం ఆ ఊరి నుండి వెళ్ళిపోయిన విఠల్ అనే వ్యక్తి మళ్ళీ తిరిగి అయితే వస్తాడు. ఊరిలోకి రాగానే రాజేశ్వరి అనే వ్యక్తి గురించి అయితే ఆరాధిస్తాడు. రాజేశ్వరి అనేవారు ఎవరో కాదు, మన రేఖ తల్లి అనమాట. అయితే అక్కడున్న ఆ ఆవిడ రాజేశ్వరి చనిపోయిందని, తనకి ఒక ఆడపిల్ల కూడా పుట్టిందని, తను ఇప్పుడు కాలేజీలో చదువుతుందని చెప్తుంది. అయితే తిను ఇలాగ అడిగినట్టు ఎవరికి తెలియకూడదని తనకు మూర్ఛం వచ్చేలా చేసి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క పౌర్ణమి అయితే చాలు రక్తం కావాలి అంటూ రేఖ దగ్గరికి ఒక ఆత్మ అయితే వస్తుంది. మళ్ళీ నిద్ర నుండి లేచి కాలుకి చిన్న గంటు పెట్టి రక్తాన్ని పట్టి మళ్ళీ ఆ కిటికీ దగ్గర పెడుతుంది మన రేఖ అయితే కట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ విఠల్ వచ్చేసి మంత్రించిన నిమ్మకాయని అక్కడ పెట్టి రేఖ గురించి వెయిట్ చేస్తూ అయితే ఉంటాడు. అయితే రేఖ వాళ్ళ స్నేహితులతో కలిసి వస్తూ ఆ నిమ్మకాయని అయితే చూసుకోకుండా తొక్కేస్తుంది. నిమ్మకాయని తొక్కడం చూసి రేఖ అనుమానంతో వెనక్కి చూడగా విఠల్ తనని గమనిస్తూ ఉండడం అయితే చూస్తుంది. తేజ కూడా విఠల్ని గమనించి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రేఖ ఇంటికి విఠల్ అయితే ఒక దెయ్యాన్ని పంపిస్తాడు ఆ రోజు రాత్రికి. ఆ దెయ్యం రేఖను చిత్రహింసలు పెడుతూ జుట్టు పట్టుకొని లాక్కుంటూ వెళ్తుండగా తన దగ్గర ఉన్న మంత్రించిన పటాన్ని పట్టుకోగానే దెయ్యం అయితే మాయమైపోతుంది. వెంటనే విషయం బాబా దగ్గరికి వెళ్ళి చెప్పగా బాబా దేవుణ్ణి ప్రార్థించి మంత్రిస్తూ ఉండగా విఠల్కి తన చేస్తున్న పూజకి భంగం కలుగుతుంది. ఇలా చేసినందుకు విఠల్ బాబాకి నీ అంతు చూస్తా అని చెప్పి నెక్స్ట్ డే బాబా వేరే ఊరి నుండి ఒంటరిగా వస్తూ ఉండగా తన మీదకి ఒక దెయ్యాన్ని ప్రయోగించి బాబానైతే చంపేస్తాడు విఠల్. బాబా చనిపోయాడని తెలియగానే తేజ పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ మామయ్యకి సలహా అడగగా తనకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారని తనని కలవమని అయితే చెప్తాడు. వెంటనే తేజ ఆలస్యం చేయకుండా పక్క ఊరికి వెళ్ళి ఆ స్వామీజీని కలిసి విషయం అంతా చెప్తాడు. ఆ స్వామీజీ రేఖను కాపాడడానికి వెంటనే పూజనైతే స్టార్ట్ చేస్తాడు. అదే సమయానికి విఠల్ కూడా రేఖ పైన శుద్ర పూజ అయితే చేస్తూ ఉంటాడు. విఠల్ చేసే పూజకి రేఖ చాలా నొప్పులు పడిపోతూ రక్తం కక్కుకుంటుంది. అండ్ ఆల్సో తన నోటి నుండి జుట్టు కూడా వస్తుందన్నమాట. కానీ కాసేపులకే రేఖకి చేయిస్తాడు కదా తేజ పూజని,
దానివల్ల రేఖ కోలుకుంటుంది. అయితే విఠల్కు ఏదో శక్తి అడ్డు తగులుతుందని తెలిసి ఒక ఆలోచనలోనైతే పడిపోతాడు. అయితే నెక్స్ట్ 4వ పర్వం ముసుగులో మహంకాళి స్టార్ట్ అవుతుంది. అంతా మామూలు అయిపోయిందని రేఖ అయితే స్నానం చేసి తేజ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో తేజ రేఖ వాళ్ళ ఇంటికైతే వస్తాడు. నిజానికి రేఖకి తేజ అంటే చాలా ఇష్టం. నువ్వు నాకు చాలా సహాయం చేసావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని రేఖ చెప్పగా నేను అలా అస్సలు అనుకోవట్లేదని తేజ అయితే చెప్తాడు. నాకు నీపై కొన్ని అనుమానాలు ఉన్నాయని, అవేటో తెలిస్తేనే నేను మనసు కుదుటపడి నిన్ను ప్రేమించగలనని రేఖకు చెప్తాడు మన తేజ. మొదటి అనుమానం ఏమిటంటే శైలజకి శుద్ర పూజ జరిగిందని దానికి విరుగుడు బాబా చెప్పాడని చెప్పావు. నేను తర్వాత రోజు బాబాని వెళ్ళి అడిగితే తను ఏ విరుగుడు చెప్పలేదని చెప్పాడు. రెండోది బాబాని విఠల్ చంపాడని తేజ విఠల్ని నిలదీస్తుండగా విఠల్ తేజని గాల్లోకి లేపి అయినా తనని చంపాల్సిన అవసరం నాకు లేదని, బాబాను తను చంపలేదని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. సో బాబాని విఠల్ చంపపోతే ఇంకెవరు చెప్పారని రేఖనైతే మన తేజ అడిగేస్తాడు. మూడవ అనుమానం విఠల్ శుద్ర పూజలు రేఖపై చేస్తూ ఉండగా చండీస్వామి ద్వారా నేను పూజ చేయించానుగా, ఆ పూజ వల్ల నువ్వు కాపాడబడలేదని, నిన్ను ఎవరో మరో శుద్ర పూజతో విఠల్ చేసే శుద్ర పూజతో కాపాడారని స్వామీజీ అయితే నాకు చెప్పారు. దాంతో అనుమానం వచ్చి పక్క రోజు శ్మశానంకి వెళ్ళి వెయిట్ చేయగా నువ్వైతే నాకు శుద్ర పూజలు చేస్తూ కనబడ్డావు అని రేఖను తేజ అయితే అడుగుతాడు. దీంతో రేఖకు ఏం చెప్పాలో తెలియక ఫుల్ కన్ఫ్యూజన్ అయితే అయిపోతుంది. అసలు ఇదంతా నాకేటి అర్థం కావట్లేదని తేజ అయితే అంటాడు. అయితే తేజకు ఉన్న డౌట్స్ని క్లియర్ చేయడానికి రేఖ నిజం చెప్పడం అయితే స్టార్ట్ చేస్తుంది. నీకు వీటన్నిటి గురించి సమాధానం తెలియాలంటే నువ్వు ముందు మా అమ్మ గురించి తెలుసుకోవాలి. మా అమ్మకు పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి నుండే మా నాన్న హింసించడం అయితే మొదలుపెట్టాడు. కానీ అవన్నీ భరిస్తూ అయితే వచ్చింది. ఒకరోజు విఠల్ కంట్లో మా అమ్మ అయితే పడింది. ఎలా అయినా రేఖ వాళ్ళ అమ్మైన రాజేశ్వరిని వశం చేసుకోవాలని అయితే అనుకుంటాడు మన విఠల్. కట్ చేస్తే 5వ పర్వం వజ్రోలి రతి అనేది స్టార్ట్ అవుతుంది. విఠల్ రాజేశ్వరి భర్తతో స్నేహాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటాడు. అయితే విఠల్కి రాజేశ్వరి భర్త రాజేశ్వరిని చంపాలని అయితే తెలుసుకుంటాడు. దీంతో శుద్ర పూజలు చేసి చంపేద్దామని విఠల్ అయితే రాజేశ్వరి భర్తకి సమాధానం ఇస్తాడు. ఇలా రాజేశ్వరి భర్తతో కొన్ని సంబంధించిన రాజేశ్వరి వస్తువులు తెచ్చి విఠల్ అయితే శుద్ర పూజ ప్రయోగిస్తాడు. శుద్ర పూజకు గురైన రాజేశ్వరి నడుచుకుంటూ శ్మశానంలోకి వచ్చి విఠల్ ఏర్పాటు చేసిన పూజ స్థలంలో కూర్చొని విఠల్కు తనను తానైతే అర్పించేసుకుంటుంది. దీంతో రాజేశ్వరిని చూసి మైమరిచిన విఠల్ పూజలో ఉండే ఏకాగ్రతని కోల్పోతాడు. దీంతో తను చేసిన శుద్ర పూజ తనకే రివర్స్లో కొడుతుంది. అలా మూర్చపోయి లెగిసిన విఠల్ మతిస్థిమితం కోల్పోయి అక్కడి నుండి అయితే పారిపోతాడు. శుద్ర పూజ నుండి కోలుకున్న రాజేశ్వరి మాత్రం జీవితం ఇలా అయిపోయిందని, తన భర్త కూడా తనని సరిగ్గా చూడట్లేదని ఆత్మహత్య చేసుకోవడానికి ఊరేసుకోవడానికైతే ట్రై చేస్తుంది. అప్పుడే తను కడుపుతో ఉందని గ్రహించి ఆత్మహత్య చేసుకోవడం ఆపేస్తుంది. అలా 9 నెలలు మోసి బిడ్డకైతే జన్మనిస్తుంది. అది ఇంకెవరో కాదు, మన రేఖ అన్నమాట. తనకు ఊపిరి పోసి తాను ఊపిరి పోగొట్టుకుందని రేఖ అయితే రాజేష్కు చెప్తుంది. ఇంకా నేను ఈ శుద్ర పూజ జరిగిన ఘటన వల్ల జన్మించాను కాబట్టి నాకు పుట్టినప్పుడు నుండే కొన్ని శుద్ర శక్తులు ఉన్నాయని, నేను ఆత్మలను మరియు దెయ్యాలను చూడగలనని, అందుకే మా ఇంటి దగ్గర బయటన చెట్టు పైన ప్రతి చోట దెయ్యాలు నాకు కనిపిస్తాయని, కానీ నాకు శుద్ర పూజలు ఉన్నాయని ఎవరికి తెలియకుండా నాకు భయం ఉన్నట్టు బాబా దగ్గరకు వెళ్తూ ఉంటానని ఇలా తేజకైతే చెప్తుంది. ఇంకా బాబాని కూడా తనే చంపిందని, దానికి కారణం ఏంటో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్గా శైలజ మీద జరిగిన శుద్ర పూజ బాబా చెప్పలేదని, దానికి విరుగుడు తనే చెప్పిందని, ఇంకా తనకు ఆత్మలు కూడా కనబడుతున్నాయని బాబా దగ్గరకు వెళ్ళగా బాబా నాతో తప్పుగా ప్రవర్తించాడని, తండ్రిలాగా భావించిన బాబా ఇలా చేశాడని తట్టుకోలేక నేనే తను ఒంటరిగా వెళ్తుంటే ఒక దెయ్యాన్ని పంపించానని చెప్తుందన్నమాట. ఇంకా తను ప్రతి పౌర్ణమి రోజు కొంత రక్తాన్ని తాగాలని, మొదటైతే కోడి రక్తం లేదా మేక రక్తం తాగుతూ ఉండేదని, కానీ వాటిని హింసించడం నచ్చక నా రక్తం నేనే తాగుతున్నానని తేజకు అర్థమయ్యేలా అయితే చెప్తుంది.
ఇదంతా విని తేజ భయపడకుండా రేఖనైతే బాగా అర్థం చేసుకుంటాడు. కట్ చేస్తే విఠల్ అయితే మాత్రం ఆ ఊరిపైన శుద్ర పూజ అయితే ప్రయోగిస్తాడు. ఆ ఊరిలో ఉండే చిన్నపిల్లలంతా జ్వరం వచ్చి చనిపోతూ ఉంటారు. అయితే ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇవన్నీ రేఖే శుద్ర పూజలతో చేస్తుందని, తను శుద్ర పూజలతో పుట్టిందని, తను పుట్టడంతోనే ఈ శుద్ర పూజ శక్తులన్నీ ఉన్నాయని ఊర్లో వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారు. వెంటనే విఠల్ వచ్చి రేఖను కట్టేసి తనకు మంత్రించి వెంటనే ఆ ఊరు వాళ్ళతో ఇలాగ అంటాడు, ఇవాళ రాత్రి ఇక్కడికి ఎవ్వరూ రావద్దని. నెక్స్ట్ డే తను క్షేమంగా ఇంటికి వస్తే తనలో ఎలాంటి శుద్రశక్తి లేదని, ఒకవేళ తను ఇక్కడే చనిపోతే తనలో శుద్రశక్తి ఉన్నట్టు గ్రామస్తులందరికీ విఠల్ చెప్పగా వాళ్ళు కూడా సరే అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి విఠల్ రేఖ వాళ్ళ అమ్మ రాజేశ్వరిని ఎలాగో చంపలేకపోయాడని, ఇప్పుడు నిన్ను నా శుద్రశక్తులతో చంపి పగ తీర్చుకుంటానని అక్కడ తన ముందు కూర్చొని శుద్ర పూజలు అయితే స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు పౌర్ణమి అవ్వడంతో రేఖకు తన శక్తులు అయితే ఉండవు. ఎప్పుడైతే తను రక్తాన్ని తాగుతుందో అప్పుడే తన శక్తులు అయితే తిరిగి వస్తాయి. కానీ తనని అలా కట్టేసి ఉండటంతో రేఖ ఏమి చేయలేకపోతుంది. అప్పుడే తేజ అక్కడికి వచ్చి రేఖ కట్లు విప్పడానికి చాలా ట్రై చేస్తాడు. అది గమనించిన విఠల్ వెంటనే మన తేజనైతే విసిరేస్తాడు దూరంగా. అయితే తేజకు అక్కడున్న అమ్మవారు బొమ్మ చూసి రేఖ రక్తం తాగాలనే విషయం అయితే గుర్తొస్తుంది. అయితే అప్పుడు తన నాలికని తానే కొరుక్కొని రేఖ మొహం మీద అయితే ఉమ్ముతాడు. అయితే అప్పుడు రేఖ ఆ రక్తాన్ని తీసుకొని తన శక్తులు మళ్ళీ తనకు వచ్చేయడంతో విఠల్కైతే చుక్కలు చూపిస్తుంది. రేఖను ఎదుర్కోలేక అక్కడి నుండి పారిపోతున్నప్పుడు రేఖ వాళ్ళ అమ్మ అయిన రాజేశ్వరి కూడా అక్కడికి వస్తుంది. విఠల్ అయితే రేఖని ఎదుర్కోలేక బలహీనత పడిపోతాడు. అప్పుడు విఠల్ ప్రయోగించిన దెయ్యాలన్నిటిని రేఖ తన మీదకే వదులుతుంది. ఆ దెయ్యాలన్నీ వచ్చేసి విఠల్ని చంపి తినేస్తాయి అన్నమాట. విఠల్ చనిపోవడంతో నెక్స్ట్ డే తేజ ఇంకా రేఖ స్వామీజీని కలిసి తనలో ఉన్న ఈ శుద్రశక్తిని పోగొట్టమని స్వామీజీని అయితే రేఖ కోరుతుంది. కానీ స్వామీజీ ఇలా అంటాడు, దైవం నీకు ఈ శక్తులు ఇవ్వడానికి ఏదో కారణం ఉంటుంది, దానిని చెడు పనులకు ఉపయోగించకుండా మంచి జరగడానికైతే ఉపయోగించని చెప్తాడు. అంతటితో మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించింది, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనే విషయం మాత్రం కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాబాయ్, సీ యూ, జై హింద్.